Hello guys, welcome back to my channel. So today is the day 48. So day 48 dot java. So day 48 ఏంటంటే ఒక సెంటెన్స్ ఇస్తే అందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో మనం చెప్పాలి. Public static void main string of aux system.out.println. నెక్స్ట్ ఒక స్కానర్ ని డిక్లేర్ చేద్దాం. Scanner sc equal to new scanner system.in. ఓకే, నెక్స్ట్ మనమైతే ఒక సెంటెన్స్ అని రీడ్ చేయాలి. స్ట్రింగ్ సెంటెన్స్ అంటే స్ట్రింగ్ sen సెంటెన్స్ ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ లైన్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక స్ట్రింగ్ ఆఫ్ వర్డ్స్ స్ట్రింగ్ ఆఫ్ వర్డ్స్ కాదు, స్ట్రింగ్ వర్డ్స్ డిక్లేర్ చేసి ఈక్వల్ టు sen డాట్ స్ప్లిట్. సో సెంటెన్సెస్కి మామూలుగా స్పేస్ ఉంటుంది కదా, సో స్పేస్ చేసామంటే స్ప్లిట్ అవుతాయి. మనకి కౌంట్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వర్డ్స్ లెంత్ని రిటర్న్ చేస్తే సరిపోద్ది అనమాట. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println వర్డ్స్ డాట్ length లెంత్. సో స్ప్లిట్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఇచ్చిన వర్డ్ని కామా ఉన్న ప్రతి దగ్గర అది కామా ఉంటుంది, స్పేస్ ఉన్న ప్రతి దగ్గర అది స్ప్లిట్ చేసి ఆ వర్డ్స్ని తీసుకుంటుంది. కావాలంటే మనం అది వర్డ్స్ని కూడా ప్రింట్ చేద్దాము. ఎలాగంటే ఫర్ int I equal to 0, I less than words dot length I plus plus system dot out dot println కాదు print words of I. ఇక్కడ స్పేస్ లేదు, మనం స్పేస్ ఇద్దాము. ఇక్కడ స్పేస్ లేదు, క్రియేట్ చేసి తీసుకున్నాడు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఐ యామ్ ద బెస్ట్ యూట్యూబర్ ఇన్ 2050 మేబీ. సో 1 2 3 4 5 1 2 3 4 5 6 7 ఉన్నాయి, 7 రావాలి. అది 1 7. సో అలా అనమాట. లైక్ ఇది మళ్ళీ ఎందుకు ప్రింట్ అయిందంటే నేను ప్రింట్ చేశాను కాబట్టి అయింది. సో ఇలా మనం అయితే కౌంట్ చేయొచ్చు. కావాలంటే మీరు ఎక్కువ స్పేసెస్ ఇచ్చారనుకోండి, స్పేస్ ఇచ్చి ఐ యామ్ గుడ్ మార్నింగ్, సో మీనింగ్ అడగద్దండి. సో ఇక్కడ ఏమన్నాయంటే స్పేసెస్ ఉన్నప్పుడు ఎక్కువ లైక్ స్పేసెస్ వల్ల అది స్పేసెస్ని కూడా కౌంట్ చేస్తుంది. సో మనకి ఇప్పుడు అది ఆ కౌంటింగ్ రాకూడదు అంటే అప్పుడు మనం సైజ్తో చేయకూడదు. అప్పుడు ఎలా చేయాలంటే ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఇది ఉందా, ఇక్కడ మనం ప్రింట్ బదులు ఒక లూప్ని రన్ చేసాం కదా, కౌంట్ ఒకటి డిక్లేర్ చేసుకోవాలి. int count ఈక్వల్ టు 0. సో ఇఫ్ words of I not equal to space అయితే కౌంట్ ప్లస్ ప్లస్, ఇప్పుడు మళ్ళీ కౌంట్ని రిటర్న్ చేయాలి. సో ఇవి 2 ways అనమాట. మీరు ఖచ్చితంగా సింగిల్ స్పేసే ఇచ్చి డివైడ్ చేస్తానంటే ఇంతకుముందు చెప్పిన మెథడ్, లేదు ఎలా అయినా ఇచ్చేస్తాము అయినా కూడా వర్డ్స్ రావాలంటే ఇప్పుడు నేను చేస్తున్న మెథడ్ అనమాట. సో స్పేస్ 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 ఐ యామ్ యశ్వంత్ అంటే 8 వచ్చింది. ఎందుకు 1 2 3 4 5 అలా ఎలా వస్తుంది? మనం ప్రతి వర్డ్ని నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. system dot println words of I. చూద్దాం ఏం జరుగుతుందో.
స్పేస్ గుడ్. ఓకే, గాడ్ గ్రేట్. గాడ్ ఈస్ గ్రేట్. సో ఇక్కడ చూసారంటే చాలా వచ్చాయి ఎంటీ స్పేసెస్. 1 2 3 4 5 6. ఓకే, కౌంట్ ఏమో 11 వచ్చేసింది. వై ఓకే, స్ట్రింగ్ని ఇలా కంపేర్ చేయలేం, అది ప్రాబ్లం అనమాట. సో వర్డ్స్ డాట్ ఐ డాట్ ఈక్వల్స్ సో నాట్, ఇది ఇప్పుడు వర్క్ అవుతుంది. ఎస్, ఇదే మనకు కావాల్సింది. సో మనం డైరెక్ట్ కంపారిజన్, ఇది నాకు తెలిసి నేను థర్డ్ టైం అనుకుంటా చేయడం ఇదే మిస్టేక్. స్పేస్ గాడ్ గ్రేట్ స్పేస్ ఈజ్ గ్రేట్. ఆ మీనింగ్ అడగద్దండి, ఓకే టెస్టింగ్కి రాస్తున్నాను. 10, కానీ మనకు కావాల్సిన ఆన్సర్ 1 2 3 4. why like this? if what's dot equals to space, వాడు ఇచ్చేది ఎంటీ స్పేస్ కాదేమో, మేబీ న్యూ లైన్ ఇస్తున్నాడేమో. అప్పుడు న్యూ లైన్ అంటే ఎలా తీస్తాము? స్లాష్ ఎన్నా. ఓకే, నాట్ ఈక్వల్స్ టు స్లాష్ ఎన్నా. స్పేస్ గుడ్ మార్నింగ్ స్పేస్ 3 వచ్చింది. ఎందుకు? 1 2 3 వల్లనా? ఓకే, కాకపోతున్నారు అంటే ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా కాకుండా వస్తుంది. సో అంటే ప్రతిసారి మనం -1 చేయాల్సి వస్తుంది ఇక్కడ కౌంట్. మైనస్ కౌంట్. ఇప్పుడు ట్రై చేద్దాం. స్పేస్ గాడ్ స్పేస్ ఈజ్ స్పేస్ గ్రేట్ స్పేస్ ఐ యామ్. ఓకే, 1 2 3 4 5. ఓ మై గాడ్, 19 వస్తుంది. సంథింగ్ ఇస్ నాట్ రైట్. ఓపెన్ చేద్దాం. ఇంతకుముందు ఉన్నదాన్ని లైక్ కోడ్ని కొంచెం చేంజెస్ చేస్తాను చూడండి. కౌంట్ కూడా ఏం అవసరం లేదు. ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, ఇది మామూలుగా చెప్పకూడదు అనుకున్నాను, లైక్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వాడకూడదు అనుకున్నాను, బట్ ఇంకా వాడక తప్పట్లేదు. ఎస్ ప్లస్ అంటే స్పేసెస్ అన్నిటినీ రిమూవ్ చేసి స్టోర్ చేసుకుంటుంది. ఫర్ లైక్ వెయిట్ some dot println what's dot length. నాకు తెలిసి ఇంకా వర్క్ అయిపోద్ది చూడండి. స్పేస్ I am great God రాము. సో 1 2 3 4 5 6 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం -1 చేద్దాం, వర్క్ అవుతుంది. స్లాష్ గుడ్ స్లాష్ మోర్ 2. యా, వర్క్ అవుతుంది. మనం సేఫ్టీకి ఇంకోటి టెస్ట్ చేద్దాం. I am a good boy. 4 1 2 3 4 5 ఉంది. ఓకే, ఏంటిది? సరే గైస్, వితౌట్ స్ప్లిట్ చేస్తాను ఈసారి.
ఇంకా నాది స్ప్లిట్తో వర్క్ అవ్వట్లేదు, అది ఎందుకో చూద్దాం. సాల్వ్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ రన్ చేస్తున్నాను. ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0, I less than sen dot length I plus plus char c equal to scn dot caret I. మనకు వచ్చిన క్యారెక్టర్ కానీ సో దీని బయట ఒక ఆన్సర్, అదే కౌంట్ అనమాట. ఇంట్ కౌంట్ ఇనిషియల్గా కౌంట్ 0 ఉంటుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కౌంట్. ఓకే, యాక్చువల్లీ ఇది లీడ్ కోడ్ హార్డ్ క్వశ్చన్ అనుకుంటా, లైక్ మీడియం లెవెల్ క్వశ్చన్ అనుకుంటా. చూసాను ఈ క్వశ్చన్, లైక్ చూసినట్టు గుర్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇఫ్ కౌంట్ ఇఫ్ సి ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్, అంటే సి ఎంటీ స్పేస్ కాకుండా, ఓకే, అలా ఉండి అండ్ రైట్ ఒక వర్డ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇదే తీసుకున్నాం అనుకోండి, ఈ లైన్నే తీసుకున్నాం అనుకోండి, వర్డ్ అంటే ఎలా చెప్తాము? సో ఇలా వెళ్తాము, రొటేట్ అయ్యేటప్పుడు ఇక్కడ స్పేస్ వస్తుంది. మనకు స్టార్టింగ్లో కూడా స్పేస్ రావచ్చు, అంటే ఒక నాన్ స్పేస్ వర్డ్ ఉండాలి. అప్పుడు మనం ఏమనాలి? వర్డ్ స్టార్టెడ్, ఎస్. వర్డ్ స్టార్ట్ అయి ఉంటే నెక్స్ట్ టైం స్పేస్ వచ్చినప్పుడు అండ్ అండ్ ఒక బులియన్ వాల్యూ ఉండాలి. వర్డ్ స్టార్టెడ్, సో బులియన్ వర్డ్ స్టార్ట్ ఈక్వల్ టు ఫాల్స్. ఉంది వర్డ్ స్టార్ట్ అయి ఉండకపోతే అండ్ వర్డ్ స్టార్ట్ అయి ఉండకపోతే అప్పుడు మనం ఈక్వల్ టు ట్రూ అని పెట్టి దాంట్లోకి వర్డ్స్ ట్రూ అని ఇచ్చి కౌంట్ని ఇప్పుడే ప్లస్ చేయకూడదు, మనకి నెక్స్ట్ స్పేస్ వచ్చినప్పుడు ప్లస్ చేయాలి. సో ఎల్స్ C is equal to space and WS అయితే అప్పుడు కౌంట్ ప్లస్ ప్లస్ అయ్యి WS ఈక్వల్ టు ఫాల్స్. ఇన్కంపాటిబుల్, ఓకే, సింగిల్ కోట్స్లో పెట్టాలి. ఇక్కడ కూడా సింగిల్ కోట్స్లో పెట్టాలి. ఎస్. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇదే తీసుకున్నాం అనుకోండి, ఎస్ వస్తుంది. ఎస్ వచ్చినప్పుడు ఇది ఉంది, నెక్స్ట్ ఫాల్స్ ఉంది, కాబట్టి అప్పుడు ట్రూ అవుతుంది. ట్రూ అయిపోయి వెళ్ళిన తర్వాత ఆర్ తర్వాత ఇక్కడికి వస్తుంది, సి అనేది ఈక్వల్ టు ఇది అండ్ డబ్ల్యూఎస్ అనేది ట్రూ ఉంది. సో అప్పుడు కౌంట్ ప్లస్ ప్లస్ అయ్యి ఓకే ఇది వర్క్ అవుతుంది, పక్కా వర్క్ అవుతుంది. ఇంకా చిన్న చిన్న వర్డ్స్కి ఇద్దాం. ఐ యామ్ గ్రేట్ 3 ఉన్నాయి బట్ 2 వచ్చింది. ఓకే సరే, ఓకే. ఐ స్పేస్ ప్లస్ ప్లస్ యామ్ ది స్పేస్ ప్లస్ ప్లస్ బిఎస్టీ బెస్ట్ 3 అంటే ప్రతిసారి ఒకటి తక్కువ వస్తుంది, ఎందుకు అలాగా? లాస్ట్ వర్డ్ని కౌంట్ చేయట్లేదు. అంటే లైక్ ఇప్పుడు ఇక్కడికి వచ్చామనుకో, ఇదే సెంటెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇది టచ్ అయింది 1, ఇక్కడ నుంచి ఇక్కడ టచ్ అయింది 1, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, బట్ ఇక్కడ నుంచి ఇది లాస్ట్కి టచ్ అవ్వట్లేదు కాబట్టి అది రావట్లేదు. సో మనం కౌంట్ని ప్లస్ ప్లస్ చేయాలి. ప్లస్ చేసామంటే అయిపోయింది.
అంతే గైస్, సక్సెస్ఫుల్గా మనం అయితే సాల్వ్ చేసాం క్వశ్చన్ని. గుడ్ మార్నింగ్ టు ఐ స్పేస్ యామ్ ద బెస్ట్. 4 రావాలి, 4 వచ్చింది. ఓకే గైస్, ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.